అండి అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏంటి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇలా ఎప్పుడో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నాకైతే హాలిడేస్ కాబట్టి అండి ఎంత లేట్గా అయినా చేసుకోవచ్చు అన్నమాట వంట అండి. ఈ చేపలు చూపిస్తున్నాయంటే అనుకుంటున్నారా? ఈ చేపల పేర్లు అయితే నాకైతే తెలుసండి, మీకైతే తెలిస్తే కనుక కామెంట్ చేయండి. మా ఊర్లో వీటిని ఏమంటారో నేను చెప్తాను. మీరు కనుక మీకు తెలుసుంటే కనుక మీరు కూడా చెప్పాలండి. ఓకేనండి. ఈరోజైతే మేము చేపల కూర వండుకుంటున్నామండి. ఖాళీగా ఉన్నాను కదా, స్కూల్ సెలవు కాబట్టి వీడియో పెడదామని మీరు కూడా చూస్తారని చెప్పేసి పెడుతున్నానండి. మేము ఎలా వండుకుంటాము అన్నది చూపిస్తానండి. ఇలా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని వేసుకున్న తర్వాత మొత్తం కూర అంతా ఒకటే కూర కింద వండేసుకుంటాం అన్నమాట. ఇది కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం అంటే ఎక్కువే వేసుకోవాలి, నీచు వాసన అవి రాదన్నమాట పసుపు వేస్తే. మామూలుగా అయితే కల్లుప్పు కూడా వేసుకుంటారండి. నేనైతే కల్లుప్పు వాడనండి, సాల్టే వాడతాను. అందుకే సాల్ట్ వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకోండి. తర్వాత కారం కూడా వేసేసుకుంటున్నానండి. కారం కూడా ఎక్కువే పడుతుంది చేపల కూరలోను. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కానీ చేపల కూరలో మట్టికి ఎక్కువ వేసుకోవాలండి కొద్దిగా. తర్వాత ఇది ఎలా చేయాలంటే గరిటె యూజ్ చేయకూడదండి, ఎందుకంటే ఇరిగిపోతాయి, ముక్కలు అయిపోతాయి అన్నమాట చేపలు. మనం గరిటె యూజ్ చేయకుండా దాకుతోటే కొంచెం చిన్నగా ఇలా మెదుపుకోవాలి. కానీ చూపిద్దామంటే నాకు వీడియో తీసేవాళ్ళు అయితే ఎవరో లేరండి, నేనే మెదుపుకోవాలి కాబట్టి మీకు మామూలుగా చెప్తున్నాను అన్నమాట. తర్వాత ఇలా ఉంచుకోవాలండి కాసేపు. తర్వాత చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి వాటర్లో. ఇదిగోండి చింతపండు ఇంత అంత ఏమి మీకు చెప్పట్లేదు, ఇలా చూపిస్తున్నాను. ఇంత చింతపండు అయితే వేసుకుంటున్నాను ఆ చేపలకి. చేపలు ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేనైతే కొద్దిగా చేపలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వేసుకున్నానండి. చింతపండులో వాటరు ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెమే వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం చిక్కగా ఉండాలన్నమాట. ఫస్ట్ వేసినప్పుడు చిక్కగా ఉండాలి. కొద్దిగానే వేసుకుని ఇలా పెట్టుకోవాలన్నమాట. చేపల్లో కూడా కొంచెం వాటర్ వేసుకుని కొద్దిగానే ఇలాగా కొంచెం ఉడకబెట్టుకుని కొద్దిగా కుదక పట్టిన తర్వాత అప్పుడు చేపల్లోనూ చింతపండు పులుపు వేయాలండి. కొద్దిగా కొంచెం ఉడకాలి. ఇది ఉడికిన తర్వాతే వేసుకోవాలండి. కొద్దిగా ఉడికిన తర్వాత చింతపండు పులుపు మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే కొద్దిసేపు ఉడికిన తర్వాత చింతపండు పులుపు అయితే వేసుకుందాం. చూడండి, బెండకాయలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే 3 బెండకాయలు వేస్తున్నానండి. అందులోనూ బాగుంటుందండి బెండకాయలు వేసుకుంటేనే. నేనైతే వేసుకుంటాను, మీరు ఎప్పుడన్నా వేసుకుంటున్నారో లేదో మరి నాకు తెలియదు. నేనైతే వేస్తానండి, బాగుంటుందండి. ఇప్పుడు ఇలాగా కారము అన్నీ వేసిన తర్వాత వాటర్ వేసిన తర్వాత ఇలా 4 బెండకాయలు ఎన్ని ఉంటాయి మీకు కావాలంటే ఎక్కువే వేసుకోవచ్చండి. నా దగ్గర 3 బెండకాయలే ఉన్నాయి, 3 వేస్తున్నాను. అలా ఉడికితే బాగుంటుందండి, బెండకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, పెట్టుకున్నాం కదా ఇదండి. ఇలా చిక్కగా వేసుకోవాలి మనం ఫస్ట్. ఇలా చిక్కగా ఎందుకు వేసుకోమన్నానంటే పులపండి, ఇది చేపకు పడుతుందండి చిక్కగా వేసుకుంటేనే. లేకపోతే పలచగా ఉంటే వాటర్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదండి. ముందు కొంచెం వేసుకొని చిక్కగా వేసుకోవాలన్నమాట పులుపు వేసేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని మనం ఉడికించుకోవాలండి. ఇందులో కొంచెం ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. నేనైతే వేస్తానండి. ఇప్పుడు అది కూడా నేను రోట్లో నూరే వేస్తానండి. ఓకేనండి. జీలకర్ర అలాగే దంచుకునేది ఉందండి, దీంట్లోనే వేస్తానండి నేను. మాంసం కూరలు అయినా సరే చేపల కూరలు అయినా ముందు ఏమి ఆడికిని పెట్టుకోనండి నేను మిక్సీలో. ఓన్లీ దీంట్లోనే రోట్లోనే దంచుకొని వేస్తానండి. అప్పుడు టేస్ట్ బాగుంటుందండి ఏదైనా. కొద్దిగా జీలకర్ర వేసి కొంచెం ధనియాలు వేసుకున్నాను. ఇవ్వండి, ఎల్లుల్లిపాయలు కూడా 4 వేసుకున్నాను అనమాట. నేను అల్లం అయితే వేయనండి, చిన్న చేపల్లో వేసుకోవసలేదు. పెద్ద చేపలు అయితే అల్లం పేస్ట్ వేసుకుంటారు. నేనైతే అల్లం పేస్ట్ అయితే వేయట్లేదండి. ఓన్లీ ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేస్తున్నాను. వేరే మసాలాలు ఏమీ వేయట్లేదండి, ఎందుకంటే చిన్న చేపల్లో ఇలా చాలండి. ఇవ్వండి, మసాలా కూడా ధనియాల, జీలకర్ర, ఎల్లుల్లిపాయ కూడా దంచేసాను.
వేసేస్తున్నాను అనమాట. వేసేసుకుని మూత పెట్టేసుకుని ఉడికిన తర్వాత కరివేపాకు వేసుకుంటే సరిపోద్దండి. రైస్ అయితే కుక్కర్లో పెట్టేసానండి పక్కనే, అంటే కూర ఉడుకుతుంది కదా చేపల కూర, కుక్కర్లో పెట్టుకుంటే బాగుంటుందండి. రైస్ వేడిగా తింటే బాగుంటుంది అనమాట. ఓకేనండి, చూసారా ఎలా ఉడుకుతుందో? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది నాకైతేనే. ఎందుకంటే చేపలు చేయడానికి నాకు ఖాళీ వండక ఎప్పుడు తీసుకోనండి నేను చేపలు. మాకు పక్కనే కాలువ ఉంటుంది, ఆ కాలువలో చేపలు ప్రతిరోజు ఉంటాయండి. కాకపోతే ప్రతిరోజు తీసుకొస్తారో నేను టైం సరిపోక స్కూల్కి వెళ్ళిపోవాలని చెప్పేసి నేను తీసుకోనండి. కానీ సెలవులు కాబట్టి ఇప్పుడు చేపలు వేస్తున్నా సరే తీసుకుంటున్నాను ఇలాగమాట, తాయితీగా వండుకోవచ్చని. అందుకేనండి నోరు ఊరిపోతుంది నాకు అయితే. ఓకేనండి, కరివేపాకు అయితే వేస్తున్నాను లాస్ట్గా. కొత్తిమీర అయితే నా దగ్గర లేదండి. కరివేపాకు అయితే మా పక్కనే చెట్లకు ఉంటాయి. ఇంకా కొత్తిమీర అయితే రాలేదండి ఈరోజు. కూరగాయలు తీసుకొచ్చే వాళ్ళు రాలేదు ఇంకా ఈరోజు, అందుకని కొత్తిమీర లేదు. కరివేపాకు అయితే వేస్తున్నాను. మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, అయిపోయిందండి. ఇంకా కూర రెడీ అయిపోయింది. కరివేపాకు వేసుకుని ఆపేసుకుంటాను అనమాట గ్యాస్. ఇలా ఆయిల్ ఇలా పక్కకు వచ్చినంటే ఇంకా కూర రెడీ అయిపోయినట్టేనండి. నోరూరించి చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి మాకు. ఓకేనండి, రైస్ కూడా పక్కన రెడీ అయిపోయిందనమాట. ఓకేనండి, మీకు వీడియో అయితే పెడతాను, ఫుల్ వీడియో చూసేయండి. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి నచ్చితేనే. ఓకేనండి.